హలో ఆల్, వెల్కమ్ టు ఫినాన్స్ యూట్యూబ్ ఛానల్. కొత్తగా వచ్చే వాళ్ళకి ఈ ఛానల్ గురించి చెప్తాను. ఈ ఛానల్లో డైలీ 1 మినిట్ టైం ఫ్రేమ్లో మార్నింగ్ నేను చేసిన ట్రేడ్ అంటే ఎంట్రీ అండ్ ఎగ్జిట్, అలాగే ఇక్కడ టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్ ఎన్ఎస్సి వెబ్సైట్లో ఉంటాయి. అవి తీసుకొని దాంట్లో ఎక్కడ ఎంట్రీ ఎక్కడ ఎగ్జిట్ చేస్తే బాగుంటుంది డిస్కస్ చేస్తాము. ఓన్లీ 1 మినిట్ టైం ఫ్రేమ్లో యూజింగ్ విత్ లెవెల్స్ అనమాట. ఓకే, అండ్ ఫర్దర్గా మీరు ఇప్పుడు ఛానల్ చూస్తున్నారంటే ఓన్లీ 1 మినిట్ టైం ఫ్రేమ్లో నేను డిస్కస్ చేస్తాను. అండ్ ఈ లెవెల్స్, ఈ బ్లూ లెవెల్, గ్రీన్ లెవెల్, ఇవి ఎలా గీసుకున్నాను అంటే ఏం లేదు, సింపుల్. ఇప్పుడు నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను ఇంకో వీడియో లింక్. బేసికలీ ఆ వీడియో లింక్లో ఈ లెవెల్స్ ఎలా గీసుకోవాలి నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దాంట్లో ఏం లేదు, ఒక ఎక్సెల్ షీట్ డౌన్ చేసుకొని నిన్న క్లోజ్ అనేది ఇచ్చేస్తే, స్టాక్ కానీ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఇచ్చేస్తే ఒక లెవెల్స్ వచ్చేస్తే ఆ లెవెల్స్ గీసుకొని మనం డేలో ట్రేడింగ్ స్టార్ట్ చేసే ముందు లెవెల్స్ గీసుకొని రెడీ పెట్టుకుంటే ఈజీగా ట్రేడ్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ట్రెండ్, నెక్స్ట్ లెవెల్స్ అనమాట. ఓకే, ట్రెండ్, నెక్స్ట్ లెవెల్స్. ఇప్పుడు చూద్దాము నేను ఎలా ట్రేడ్ చేశాను అనేది. సో ఇవాళ లాసే. ఇక్కడ చూస్తే మీకు రెడ్ పడ్డది, అంటే ట్రెండ్ మనకి సెల్ ట్రెండ్, అంటే కింద పడుతుంది మార్కెట్లో. బేసికలీ ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా అలాగే అనుకొని ఈ 2 క్యాన్స్ పడంగానే సెల్ చేశాను. ఓకే, సెల్ చేయగానే మనకి బేసికల్లీ ఈ కింద బ్లూలో అనేది టార్గెట్ నిఫ్టీలో కానీ, నేను బ్యాంక్ నిఫ్టీ సెల్ చేశాను, అంటే బేసికలీ పిఈ బై చేశాను. ఓకే, సో అప్పుడు చూస్తే ఈ గ్రీన్ అనేది మన టార్గెట్, కాబట్టి గ్రీన్ చాలా ఉంది. ఓకే, బట్ ఎగ్జాంపుల్ నేనేమనుకున్నా అంటే ఇక్కడ ఈ 2 రెడ్ క్యాండిల్స్ పడ్డాయి నిఫ్టీ, ఇక్కడ కూడా 2 క్యాండిల్స్ పడ్డాయి. సో నిఫ్టీ ఇక్కడ రీచ్ అవుతుంది బ్లూ, ఇక్కడ రీచ్ అవగానే బ్యాంక్ నిఫ్టీ కూడా ఎగ్జిట్ అయిపోదాం అనే ఊహలో బై చేశాను. బట్ మార్కెట్ ఏం చేసిందంటే సడన్గా ఇంత రివర్స్ అయిపోయింది, ఇక్కడ పైకి వెళ్ళింది. ఓకే, లాస్. మళ్ళీ నేనేం చేశానంటే ఇక్కడ సమ్వేర్ బై చేశాను, మళ్ళీ పొజిషన్ రివర్స్ అవ్వగానే మళ్ళీ పైకి వెళ్తుందేమో. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ రివర్స్ అయింది కదా, బై ట్రెండ్కి వచ్చింది కదా, నెక్స్ట్ దీని టార్గెట్ ఈ బ్లూ లెవెల్ అనుకున్నాను. ఓకే, ఆ బ్లూ లెవెల్ అనుకున్నాను కానీ రీచ్ అవ్వకుండా మళ్ళీ కిందికి వచ్చింది, ఇక్కడ ఆడుకుంటుంది. బట్ నేను ఎక్కడ సమ్వేర్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను, నా పేషెన్స్ లెవెల్ టెస్ట్ చేసింది, ఘోరంగా లాస్ వచ్చింది మంత్లో. ఓకే, దాని తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళింది. చూసారా, ఇక్కడ వెళ్ళిన పెద్ద ప్రాఫిట్ వచ్చేది కాదు. బట్ ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ రెడ్ గ్రీన్ పడ్డది కదా, మనకి ఈ 2 లెవెల్ బ్రేక్ అయినాక నేను ఎంటర్ కావాల్సింది. బట్ నేను ఇట్లా అవుతుందని ఎవరు తెలియదు బేసికల్లీ. సో ఈ లెవెల్ బ్రేక్ అవ్వగానే నేను అంటే ఎంటర్ కావాల్సింది, అంటే సెల్ ట్రెండ్ కింద ఇక్కడ ఊగుతుంది కాబట్టి ఈ లెవెల్ బ్రేక్ అవ్వగానే ఇక్కడ నేను ఎంట్రీ అవ్వాల్సింది. ఓకే, సో నేనేమన్నా అంటే ఇప్పుడు ఈ గ్రీన్ క్యాండిల్ పడ్డది కదా, ఈ లెవెల్ ప్రాపర్గా బ్రేక్ అయ్యి కిందికి వెళ్తుంటే అప్పుడు సెల్ చేయాల్సింది, లేదా ఈ లెవెల్ ఇక్కడ బ్రేక్ అవుతుంది ఇక్కడ సమ్వేర్ బై చేయాల్సింది. ఓకే, ఇక్కడ బై చేస్తుంటే నాకు ఇక్కడ వరకు వెళ్ళింది మార్కెట్, ఇక్కడ వరకు వెళ్ళింది. ఓకే, సో అది. బట్ మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి, ఏం చేసేది ఏం లేదు. ఇప్పుడు చూసారా, ఇక్కడ సెల్ ట్రెండ్లో ఉండి నిఫ్టీ మళ్ళీ సడన్గా పైకి వెళ్ళిపోయింది. అది ఎందుకు వెళ్ళిందో రీజన్ ఎవరికీ తెలియదు ఇక్కడ. అంటే బేసికల్లీ ఇక్కడ ఏం లేదు ఇక్కడ వెళ్ళడానికి రీజన్, ఒక లెవెల్ కానీ ఏం కానీ పైకి వెళ్ళడానికి. సైడ్ వేస్ పైకి వెళ్ళింది. ఓకే, వెరీ వర్స్ట్ ట్రేడింగ్ ఇవాళ. యాక్చువల్లీ చాలా కన్ఫ్యూజ్డ్ ఉంది మార్కెట్లో, తొందరగా ఎగ్జిట్ అయిపోయాను. అండ్ ఇది ఇవాళ ట్రేడ్. బట్ నేను నేర్చుకుంది ఏంటంటే ఈ బాక్స్ ఈ లెవెల్ గీసుకొని బ్రేక్ అయినాక ఎంటర్ కావాలి, లేదా ఇక్కడ నేను అంటే సెల్ చేశాను, అంటే పీ బై చేశాను కదా, కిందికి వెళ్తుందని ఎంటర్ అయ్యా కదా, కిందికి వెళ్తుందని మళ్ళీ పొజిషన్ రివర్స్ చేసుకున్నా కదా. ఓకే, ఇక్కడ సమ్వేర్ ఎంటర్ అయినా నేను పేషెన్స్గా వెయిట్ చేయాల్సింది. ఓకే, పేషెన్స్గా వెయిట్ చేస్తే ఇక్కడ వరకు వచ్చేది, ఇంకా పేషెన్స్గా వెయిట్ చేయాల్సింది యాక్చువల్లీ. బట్ పేషెన్స్గా వెయిట్ చేయలేకపోయాను. ఓకే, సో ఇది ఇవాళ ట్రేడ్. చాలా కన్ఫ్యూజ్డ్ మార్కెట్లో. ఓకే, ఇప్పుడు టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్ చూద్దాం. ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి టాటా స్టీల్. చూస్తే 1 మినిట్ టైం ఫ్రేమ్ ఓపెన్ అవ్వగానే ఇంత పెద్ద క్యాండిల్ పడ్డది. చూసారా, ఇంత పెద్ద క్యాండిల్. ఈ క్యాండిల్లో మనం ట్రేడ్ చేయాలంటే చాలా కష్టం. ఓకే, సో
ఈ క్యాండిల్ ఫామ్ అవ్వగానే ఎప్పుడైతే ఈ క్యాండిల్ మధ్యలో ఇక్కడ వరకు వచ్చిందో ఇక్కడ పైన ఇక్కడ వరకు వచ్చిందో ఇక్కడ బై చేస్తాం. ఓకే, ఇక్కడ బై చేసినాక మన టార్గెట్స్ వచ్చేసరికి రెడ్, అది ఈజీగా హిట్ అయిపోయింది. సో అది అంతే, అదొకటే గుడ్ ట్రేడ్ అనమాట ఇవాళ. ఓకే, నెక్స్ట్ ఇంకో స్టాక్ వచ్చేసరికి పవర్ గ్రిడ్. పవర్ గ్రిడ్ చూసారా, వెరీ ఈజీ ట్రేడ్. ఇక్కడ బై చేస్తాం సమ్వేర్, ఇక్కడ బై చేస్తే ఎక్కడికి వెళ్ళింది చూడండి, ఎక్కడైనా మధ్యలో ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. ఓకే, కొంచెం డీప్ అనాలిసిస్ చేద్దాం జూమ్ చేసి. ఫస్ట్ ఒక రెడ్ పడంగానే ఇమ్మీడియట్గా మనం సెల్ చేస్తాం. ఓకే, సెల్ చేయగానే మనకి ఇమ్మీడియట్గా పొజిషన్ రివర్స్ అయింది, ఇక్కడ మళ్ళీ పైకి వెళ్ళింది, ఇక్కడ బై చేస్తాం, మళ్ళీ బై చేసి పేషెన్స్గా వెయిట్ చేస్తాం. ఇది ఒక ట్రేడ్. లేదు అంటే ఒక రెడ్ పడింది కాబట్టి మనం ఏం చేస్తామంటే, ఆల్రెడీ ఇది ఒక బ్లూ లైన్ నుంచి టచ్ పైకి వెళ్ళింది, మళ్ళీ రెడ్ పడ్డది, గ్రీన్ పడ్డది, ఇక్కడ బై చేస్తాం మళ్ళీ. అంటే అదర్వైజ్ ఏదైనా ఒక ట్రేడ్ చేయొచ్చు మనం. ఓకే, మన సైకాలజీ చాలా ప్లే చేస్తుంది ఆ టైంలో, ఎలా ట్రేడ్ చేస్తాం మనకు తెలియదు, బట్ ఈ రెండిట్లో ఏదో ఒకటే ట్రేడ్ చేయాలి మనకి. ఓకే, ఐదర్ మనం ఉన్న ట్రెండ్ ట్రేడ్ చేస్తాం, లేదా కొంచెం లెవెల్ చూసి ఇంకా కాన్ఫిడెంట్గా ట్రేడ్ చేయొచ్చు. బట్ అన్ని వేళలా ఇది మనకి వర్కౌట్ అవుతుంది అంటే వర్కౌట్ అవ్వదనే చెప్తున్నాను. ట్రెండ్ ఫస్ట్, నెక్స్ట్ లెవెల్స్. ఓకే, బట్ ఇక్కడ చూసారా, ఇక్కడ పడి రివర్స్ అయింది, ఈ రెడ్ పడ్డది, మళ్ళీ ఇక్కడ రివర్స్ అయ్యే ఛాన్స్ లేదు. సో అందుకే ఇక్కడ సమ్వేర్ బై చేస్తాం. ఇక్కడ బై చేయగానే ఎంత పై అయినాయి చూసారా స్టాక్. సో అది ఇవాళ ట్రేడ్. ఇంకో స్టాక్ చూద్దాం, కోటక్ బ్యాంక్. ఇక్కడ బై చేస్తామండి, కోటక్ బ్యాంక్ పైకి వెళ్ళింది. ఓకే, వెరీ ఈజీ ట్రేడ్. గ్రీన్ రెడ్ ఇక్కడ బై చేస్తాం, బట్ వెరీ రిస్కీ ట్రేడ్. ఒకసారి ఈ రెడ్ వరకు వచ్చి పైకి వెళ్తుంది, లేదా బ్లూ వరకు వచ్చి పైకి వెళ్తుంది, చెప్పలేం, బట్ వెరీ రిస్కీ ట్రేడ్ అనమాట. ఇక్కడ బై చేస్తాం, పైకి వెళ్ళింది. నెక్స్ట్ మ్యాక్స్ హెల్త్, లూజర్ స్టాక్. వెరీ ఈజీ ట్రేడ్, దీన్ని పెద్ద అనాలిసిస్ చేయడానికి లేదు. రెడ్ క్యాండిల్ పడ్డది, రెడ్ పడ్డది, ఇక్కడ సెల్ చేస్తే ఇక్కడ వరకు వచ్చింది. ఓకే, నెక్స్ట్ టెకెన్. ఇది కూడా బహుశా అలాగే ఉండొచ్చు, మార్కెట్ పడిపోతుంది కదా ఐటీ స్టాక్స్. సమ్వేర్ ఇక్కడ సెల్ చేస్తే బ్లూ లైన్ మన టార్గెట్, కింద వరకు కూడా వచ్చింది. నెక్స్ట్ ఐషా మోటార్. ఇది కూడా ఈజీ ట్రేడే. గ్రీన్ ఇక్కడ సెల్ చేస్తాం, సెల్ చేసి ఇక్కడ వరకు వచ్చింది, ఇంకా కిందికి వెళ్తుందా అంటే లెవెల్స్, ఈ రెడ్ ఉంది చూసారా, అది దాని డెస్టినేషన్. బట్ ఒక్క రోజులో ఇంత రీచ్ అవుతుందని నేను చెప్పలేను, చాలా కష్టమే. బట్ మనం అనుకున్నట్టయితే ఇక్కడ సెల్ చేస్తుంటే ఇక్కడ వరకు వచ్చింది, ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు, బట్ ఇక్కడ ఎగ్జిట్ అవ్వడానికి మనకి ఒక్క సిగ్నల్ కూడా లేదు. మళ్ళీ ఇక్కడ వచ్చింది, ఇక్కడ సమ్వేర్ ఆర్ ఇక్కడ కానీ ఎగ్జిట్ అయిపోవచ్చు ఇక్కడ. సో అదొకటే ట్రేడ్ కనిపిస్తుంది. ఓకే, అంతే అండి ఇండియన్ స్టాక్ మార్కెట్లో. నెక్స్ట్ బిట్కాయిన్ చూద్దాము. సో బిట్కాయిన్ ఇక్కడ సెల్ చేస్తే మనకి మార్నింగ్ ఎక్కడైతే ఓపెన్ అయిందో ఇక్కడ సెల్ చేసి ఇక్కడ వరకు వచ్చింది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ వరకు అయితే పడింది కదా మనకి, ఇక్కడ నుంచి ఎప్పుడైతే మళ్ళీ పడి బౌన్స్ బ్యాక్ అయింది కదా, ఇక్కడ బై చేయొచ్చు మళ్ళీ వేసుకో. ఇక్కడ బై చేస్తే ఇక్కడ వరకు వెళ్ళింది, అంటే ఇథీరియం లెవెల్ ఇక్కడ పైకి అయితే వచ్చింది, ఇక్కడ బిట్కాయిన్ బై చేస్తాం. బై చేయగానే ఇంకా ఎక్కడికి వెళ్ళిందో చూస్తున్నారు కదా మీరే. ఈ డో జోన్స్ ఇంకా ఓపెన్ అవ్వలేదు మార్కెట్. ఓకే, అండ్
గోల్ చూద్దాం. గోల్ చూస్తే రెడ్ ఈ లెవెల్ని బ్రేక్ చేయలేకపోతుంది. ఈ లెవెల్ని చూసారా, ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మనం సెల్ చేస్తాం. బట్ ఈ లెవెల్ బ్రేక్ చేయకుండా పైకి వెళ్ళింది కాబట్టి ఇక్కడ బై చేస్తాం మనం. ఇప్పుడు రెడ్ మన టార్గెట్. ఎస్, ఈజీగా రీచ్ అయిపోయింది చూసారా. సో ఇది ఇలా ట్రేడ్ చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపు ఇంకో వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.